బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు అంతర్ముఖులుగా అయి జ్ఞాన రూప అవస్థలో ఉండి ఈ మహావాక్యాలను ధారణ చేయండి. అప్పుడు తమ లేదా అన్ని ఆత్మల కళ్యాణం చేయగలరు. తమ మనసు లేదా హృదయం రూపీ మందిరాన్ని ఈశ్వర్య గుణాల రూపీ మూర్తులతో అలంకరించండి. పవిత్ర సంకల్పాల సుగంధం వ్యాపింపచేయండి. ప్రశ్న: సర్వోత్తమ సత్యమైన సర్వీస్ ఏది? యథార్థమైన సర్వీస్కు సూక్ష్మమైన మరియు సున్నితమైన రహస్యం ఏది? జవాబు: ఎవరి వలనైనా ఏదైనా పొరపాటు జరిగినట్లయితే వారిని సావధానపరచడంతో పాటు సూక్ష్మ రీతిలో తమ యోగశక్తిని వారి వరకు చేరవేసి వారి అశుద్ధ సంకల్పాలను భస్మం చేయటం, ఇదే సర్వోత్తమ సత్యమైన సర్వీస్. జతలో మనసా ద్వారా కూడా ఎటువంటి అశుద్ధ సంకల్పాలు ఉత్పన్నం అవ్వకుండా తమపై కూడా అటెన్షన్ ఉంచటం. ఇందులో స్వయం కూడా జాగ్రత్తగా ఉండాలి మరియు ఇతరులకు ఇటువంటి దివ్యమైన సర్వీస్ చేయాలి. ఇదే సర్వీస్కు సూక్ష్మమైన మరియు మహీన్ రహస్యం.